శ్రోతలకు నమస్కారం. ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమంనకు స్వాగతం. ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల. ఆనంద జీవితము ఫీబా శ్రోతలకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాము. మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మనము బైబిల్ గ్రంథముల నుండి దేవుడు ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు, పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని, చెప్పనశక్యమును మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని, ఆ నిత్య ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు అని మనము జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాము. నీ ఆనంద ప్రవాహము అన్నాడు. దేవుడు ఆనంద ప్రవాహములో నుండి మనను ఆనందింపజేసేటువంటి దేవుడుగా, సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడుగా, పరిస్థితులు, పర్యవసానాలు, అనేకమైనటువంటి సమస్యలు, సవాళ్ళు, వీటన్నిటి మధ్య కూడా దేవుడు అంతరంగ ఆనందాన్ని అనుగ్రహిస్తాడు అని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో ఆనంద జీవితాన్ని ఏ విధంగా మనము అనుభవించవచ్చు, అది మనము క్రియారూపకంగా ఏ విధంగా చూడవచ్చు అనేది బైబిల్ గ్రంథము నుండి ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఏ విషయములో దేవుడు ఆనందిస్తాడు, దేవుడు ఆనందించేటువంటి దేవుడు, మనుషులకు ఆనందమును అనుగ్రహించేటువంటి దేవుడు. మొట్టమొదట దేవుడు ఏ విషయములలో ఆనందిస్తాడు అనేది మనకు అర్థమైతే తద్వారా మనము కూడా మనము ఆ విధంగా అలవర్చుకొని మనం కూడా ఆనందించడానికి అవకాశం ఉంటుంది అని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత వారంలో మనము శరీర సంబంధి, ఆత్మ సంబంధి, కాబట్టి శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు, ఆత్మానుసారులు మాత్రమే దేవుని సంతోషపరుస్తారు అని మనము ధ్యానం చేసాం. అంటే ఆత్మ సంబంధమైన వారిలో దేవుడు ఆనందించేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఆత్మానుసారంగా జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు, మనకు కూడా సంతోషం ఉంటుంది అని మనం జ్ఞాపకము చేసుకుందాం. అందులో భాగంగానే ఈరోజు కీర్తనల గ్రంథంలో కూడా, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో అనేక సార్లు దేవుని యొక్క ఆనందము, అదే సమయంలో మనం ఏ విషయాల్లో ఆనందించవచ్చో, సంతోషించవచ్చో అనేకమైన విషయాలు రాయబడ్డవి. అక్కడక్కడ మనము జ్ఞాపం చేసుకున్నాము. ఒక 3 వచనాలు నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 147వ కీర్తన 10-11 వచనాలు చదువుతున్నాను. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. అలానే 104వ కీర్తన 31వ వచనం చదువుతున్నాను. 104:31 చరణం. యెహోవా మహిమ నిత్యముండునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక, యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక అనేటువంటి మాట ఉంది. అదే 37వ కీర్తన 23వ వచనంలో, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అన్నాడు. దేవుడు ఏ విషయాల్లో ఆనందిస్తాడో మరి 3 విషయాలు మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఆయన క్రియల యందు ఆయన ఆనందించేటువంటి దేవుడు అనే మాట ఉంది. 104వ కీర్తన 31వ వచనంలో యెహోవా తన క్రియలను చూచి ఆనందించును అన్నాడు. కాబట్టి దేవుని యొక్క క్రియలు, ఎందుకంటే అవి చాలా మేలుకరమైన
ఆయన స్వభావాన్ని, ఆయన మహిమను, ఆయన పరిశుద్ధతను, ఆయన ఆజ్ఞను, ఆయన శక్తిని, ఆయన దైవత్వమును, అనేకమైన విషయాలు అవి తెలియచేస్తాయి. కాబట్టి అందువలనే యెహోవా మహిమ నిత్యముండునుగాక, ఆయన తన క్రియలను చూచి ఆనందించును. ఎందుకంటే ఆయన క్రియలు ఆయన మహిమను కనపరుస్తూ ఉంటాయి. ఇదే కీర్తన భాగంలో 19వ కీర్తనలో ఏముంది అంటే, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. కాబట్టి మహాకాశములు ఆయన యొక్క క్రియలు ఆయన మహిమను తెలియజేస్తుంటాయి. కాబట్టి అందులో దేవుడు ఆనందిస్తాడు అన్నాడు. ఈ 104వ కీర్తనలో ఆ దేవుని యొక్క క్రియలేమిటో చాలా స్పష్టంగా ఈ మొదటి వచనం నుండి 30వ వచనం వరకు చెప్పాడు. ఆయన ఏ విధంగా వెలుగు వస్త్రము వలె వెలుగుని ఏ విధంగా ఆయన చేశాడు, ఆకాశ విశాలాన్ని ఏ విధంగా చేశాడు, జలములు, మేఘములు, గాలి రెక్కలు, తర్వాత భూమి, అగాధ జలములు, కొండలు, నీళ్లు, ఉరుము శబ్దము, అలానే పర్వతములు, అలా వాటి సరిహద్దులు ఏ విధంగా నియమించాడు, నీటి బుగ్గలు, మన్యములు, అలానే అడవి జంతువులు, ఆకాశ పక్షులు, అలానే వాటికి గడ్డిని ఏ విధంగా దేవుడు మొలిపిస్తూ ఉన్నాడు, భూమిలో నుండి ఆహారం ఏ విధంగా ఇస్తూ ఉన్నాడు, పక్షులకు గూళ్ళు, వృక్షాలు, ఇవన్నీ కూడా సూర్య చంద్రులు, ఋతువులు, అస్తమయ ఉదయ కాలములు, చీకటి, అలానే రాత్రులు, సింహపు పిల్లలకు ఏ విధంగా ఆయన ఆహారాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆయన కార్యములు ఎన్నెన్ని ఉన్నవో 24వ వచనములో, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని పేదములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి, నీవు కలుగు చేసిన వాటిలో భూమి నిండి ఉన్నది అన్నాడు. మహా సముద్రాల గురించి, అందులో పెద్ద జీవరాశులు, ఓడలు ఈ విధంగా అందులో ప్రయాణం చేస్తూ ఉన్నవి, ఆయన ఊపిరి విడువగా ఏ విధంగా ఈ యొక్క భూతలము నూతనపరచబడుతుంది అని దేవుని యొక్క సృష్టి, మహాకాశములు, భూమి అందులోని సమస్తము, సముద్రము అందులోని సమస్తమును దేవుడు ఏ విధంగా నిర్మించాడో. కాబట్టి ఈ యొక్క క్రియలు ఇవన్నీ కూడా దేవుని క్రియలు, ఇవి దేవుడు కలుగజేసినవి. వాటిని సృష్టిని అర్థం చేసుకోవడానికి, అధ్యయనం చేయటానికి శాస్త్రం ఉపయోగపడుతుంది తప్పక శాస్త్రము లేని వాటిని తీసుకొని రాలేదు. కాబట్టి ఉన్నవి ఏవైతే ఉన్నవో అవి దేవుని వలన కలిగినవి, అవి దేవుని కార్యాలు, ఆయన క్రియలు యందు ఆయన ఆనందించేటువంటి దేవుడు. మనం కూడా దేవుని యొక్క క్రియలను అర్థం చేసుకోవాలి. దేవుడు ఏ విధంగా ఎన్నోసార్లు నీవు అడగకపోయినప్పటికి కూడా ఈ సృష్టి మొత్తాన్ని కూడా నిర్మించాడు, నిర్వహిస్తూ ఉన్నాడు, నివాస యోగ్యంగా చేశాడు. అది మానవునికి ఆశీర్వాదకరంగా ఒక కొన్ని నియమాలు పనిచేస్తూ ఉంటాయి. ఈ సముద్రాలకి ఆయన హద్దులు ఏ విధంగా పెట్టాడు, భూమిలో అగాధ జలములు ఏ విధంగా ఉన్నవి, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మహిమను జ్ఞాపకం చేసుకోవాలి అన్నాడు. అదే సమయంలో ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కీర్తించాలి. తద్వారా ఏమవుతుందంటే దేవుడు ఆనందిస్తాడు, మనకు కూడా ఆనందం ఉంటుంది. కాబట్టి ఒకటి, దేవుని క్రియలు ఆయనకు ఆనందం కలుగజేస్తాయి. ఆ క్రియలను అర్థం చేసుకుంటే మనం కూడా ఆనందిస్తాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. 147వ కీర్తనలో 2వ మాట ఏమన్నాడు అంటే 11వ వచనంలో, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అన్నాడు. ఇక్కడ మరొక దేవుడు ఏ విషయంలో ఆనందిస్తాడు అంటే
గుర్రముల బలమునందు ఆనందించడు, నరుల కాలి సత్తువయందు ఆనందించడు. అంటే గుర్రముల బలము, గుర్రము అనేది సాధారణంగా శక్తికి, సైన్యానికి, సైన్యం యొక్క శక్తికి, విజయానికి, అలానే సంపదకు సూచనగా ఉంటుంది. ఒక రాజు ఆయన యొక్క బలం దేని బట్టి ఉంటుందంటే వాని యొక్క గుర్రపు రౌతులు, గుర్రం యొక్క బలము ఎంత, దాన్ని బట్టి ఆ రోజుల్లో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క ఈ సైన్య శక్తి కానీ, పొందేటువంటి విజయాలు కానీ, అయితే సంపద కానివ్వండి, వీటికి గుర్రము సాదృశ్యంగా ఉంటుంది. ఇదే కీర్తనలు 20వ కీర్తనలో ఒక మాట అన్నాడు, కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తున్నాము అన్నాడు. చూడండి 20వ కీర్తన 7వ వచనంలో, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అన్నాడు. అంటే గుర్రములను బట్టి అతిశయపడటం, ఆ యొక్క సైన్య శక్తి, విజయాలు, సంపదను బట్టి అతిశయపడటము, లేదా వాటి మీద ఆధారపడటము, అవే సర్వస్వము అనుకుంటాము, వాటిని ఆధారం చేసుకొని దేవుణ్ణి మరిచిపోవటము, వీటి వలన దేవుడు ఆనందించడు అనే మాట ఉంది. కాబట్టి ఆపద వచ్చినప్పుడు గుర్రము అక్కరకు రాదు అంటాడు, వాటి మీద ఆధారపడకూడదు అన్నాడు. కాబట్టి ఇక్కడ అట్లా ఎవరైతే ఆధారపడతారో వారి యందు ఆయన ఆనందించడు. నరుల కాలి సత్తువ అంటే మానవుని యొక్క నైపుణ్యము, మానవుని యొక్క జ్ఞానము, భౌతికపరమైన శక్తి, వీటన్నిటి మీద కాదు, వాటిని బట్టి దేవుడు ఆనందించడు. కానీ దేన్ని బట్టి ఆనందిస్తాడో 11వ వచనం చెప్పాడు, తన యందు భయభక్తులు గల వారి యందు అన్నాడు. చాలా చక్కని మాట. దేవుని యందు భయము, భక్తి ఉండాలి. దేవుడు సృష్టికర్త, ఆయన సర్వశక్తిమంతుడు అని ఎవరైతే ఆయన యందు గౌరవపదమైనటువంటి భయం, ఏదో శిక్షిస్తాడు అనేటువంటి శిక్షతో కూడినటువంటి భయం కాదు, గౌరవంతో కూడినటువంటి భయం. ఆయన సృష్టికర్త, సమస్తాన్ని కలుగు చేశాడు, నన్ను కలుగు చేసిన వాడు ఆయనే, నాకు జీవమును, ఊపిరిని, సమస్తమును అనుగ్రహిస్తున్నవాడు ఆయనే అని గౌరవంతో కూడినటువంటి భయం కలిగి ఉండటము, ఆయన పట్ల భక్తి కలిగి ఉండటము. వారి యందు అన్నాడు. రెండవది, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు అన్నాడు. దోస్ హూ హోప్ ఇన్ హిస్ స్టెడ్ ఫాస్ట్ లవ్. అంటే దేవుడు తన యొక్క కనికరాన్ని, తన దయను, విడువని తన ప్రేమను కొనసాగింపజేసేవాడు అని ఆయన కృప కొరకు ఎవరైతే నిరీక్షణ ఉంచుతారో, కనిపెడతారో వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవుడు కృపగల దేవుడు, ఈ దేవుడు సమస్తాన్ని అనుగ్రహించి మానవుడు తన యొక్క శక్తిని బట్టి కాకుండా, తన బలమును బట్టి కాకుండా, ఆయన యొక్క కృపను బట్టి ఎదురు చూస్తూ ఉంటే ఆయన వారి యందు ఆనందిస్తాడు అనే మాట ఉపయోగించాడు. ఒకటి, ఆయన కార్యముల యందు ఆయన ఆనందించేటువంటి వాడు. రెండవది, మనకు ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెడతారో వారి పట్ల ఆనందించేటువంటి దేవుడు అనే మాట ఉంది. ఇదే 34వ 37వ కీర్తనలో 23వ వచనం ఇంకో మాట ఉంది. ఏముందంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును అనే మాట ఉందండి. ప్రియులారా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ 37వ కీర్తనలో ఎన్నో చక్కని మాటలు ఉంటాయి. దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీనులు స్వతంత్రించుకుంటారు అని చక్కని విషయాలు దేవుడు చెప్పిన తర్వాత నీతిమంతుని కొంచెమైనా కూడా
వారు దాంట్లో ఆనందిస్తారు అనే మాట ఉంది. కాబట్టి తృప్తినిస్తాడు అనే మాట ఉంది. 22వ వచనంలో యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుంటారు అనే మాట ఉంది. కాబట్టి దేవుడు నీతిమంతుడికి ఆయన విడువడు, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. అయితే ఒకని నడత ఆయన చేతనే స్థిరపరచబడుతుంది. వారి ప్రవర్తన చూచి ఆయన ఆనందిస్తాడు అనేటువంటి మాట చాలా స్పష్టంగా ఉంటుంది. డిలైట్ ఇన్ హిస్ వే అనే మాట ఉపయోగించాడు. కాబట్టి మన ప్రవర్తన అంటున్నప్పుడు మనము భయము, భక్తి, మన యొక్క కృప కొరకు కనిపెట్టం అనేది అంతరంగంలో ఉంటే, ప్రవర్తన అనేది అందరూ చూసేది. మన యొక్క మాట, మన యొక్క చూపు, మన యొక్క క్రియలు, మనం చేసేటువంటి సహాయము ఏవైతే ఉన్నవో ఈ ప్రవర్తన ఏం చేశాను, ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు అనేటువంటి మాట ఉంది. మనకు అనేకమైనటువంటి ప్రణాళికలు, ఆలోచనలు ఉండొచ్చేమో, కానీ దాన్ని స్థిరపరిచేవాడు దేవుడు. దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తిస్తే, దేవుని ప్రణాళికకు, దేవుని మాటకు తగినట్లుగా మనం కానీ ప్రవర్తిస్తే, మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు అనేటువంటి మాట ఉంది. 3 విషయాలు నేను జ్ఞాపం చేశాను. అందులో ఒకటి, దేవుని యొక్క క్రియను బట్టి ఆయన ఆనందిస్తాడు. 2, భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టే వారి యందు ఆనందిస్తాడు. 3, మన ప్రవర్తన బట్టి దేవుడు ఆనందిస్తాడు. ప్రియులారా, దేవుడు సృష్టికర్త మాత్రమే కాదు, మనము ఆయనకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, మనం దూరస్తులుగా ఉన్నప్పుడు, మన పట్టినట్టుగా ఉంటున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన రక్షణ కార్యాన్ని చేశాడు. ఆయన మొదటి సృష్టి చేశాడు. అయితే మానవుడు దూరమైనప్పుడు ఆయనే ఈ లోకానికి వచ్చి ఆయన మానవుని పట్ల ఒక దయ, కనికరాన్ని చూపించి ఆయన సిలువలో ప్రాణం పెట్టినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఆయన కృపను అర్థం చేసుకొని, బైబిల్లో ఏముంది అంటే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాట ఉంది. అంటే ఆయన బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు. అటువంటి గొప్ప దేవుడు ఒక మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఈ సృష్టిని అనుభవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క రక్షణ కార్యం, సృష్టికర్త సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఆయన యందు గాని విశ్వాసం ఉంచితే మనము పాపముల నుండి క్షమించబడతాం, మన యొక్క శిక్ష నుండి తప్పించుకుంటాం, పరలోక భాగ్యం మనకు దొరుకుతుంది, నూతన జీవం అంటాం, నూతన సృష్టి అనే మాట, నూతన జన్మ అనేటువంటి అనుభవంలోకి మనము వెళతాము. తద్వారా దేవుడు ఆనందిస్తాడు, మనం కూడా ఆనందిస్తాం. ఈ 47వ కీర్తనలో ఎన్నో ఆశీర్వాదాలు. ఆయన కడతాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన 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 సమకూర్చుతాడు, ఆయన సిద్ధపరుస్తాడు, ఆయన ఎన్నో విషయాలు బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, తృప్తిపరుస్తాడు, ఆయన కురిపిస్తాడు అనేటువంటి మాటలు, ఎన్నో చక్కని మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు ఆయన యందు భయభక్తులు గల వారికి, అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టే వారికి దేవుడు ఇస్తాడు అనేటువంటి మాట 147వ కీర్తనలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇంకా ఎవరైనా సరే మీలో ఈయన సృష్టికర్త అయిన దేవుడు, అలానే సిలువలో ప్రాణం పెట్టి మన కొరకు రక్షణ సిద్ధపరిచినటువంటి దేవుడు. కాబట్టి మొట్టమొదట ఆయన క్రియను అర్థం చేసుకోనండి. ఆయన సృష్టిలో ఆయన కార్యము, సిలువలో ఆయన కార్యాన్ని అర్థం చేసుకొని అది యందు విశ్వాసం ఉంచితే మనకు ఆనందం ఉంటుంది. రెండవది, అనుదిన జీవితంలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెడుతూ ఉంటే ఆయన ఆనందిస్తాడు, నీకు నాకు ఆనందాన్ని దయచేస్తాడు. మూడవది, మన నడతలను, మన ప్రణాళికలను, భవిష్యత్తును స్థిరపరిచేవాడు
ఆయనే కాబట్టి మన ప్రవర్తన ఆయన వాక్యమునకు తగినట్లుగా, ఆయన మాటకు తగినట్లుగా మన ప్రవర్తన కానీ ఉంటే ఆ ప్రవర్తన యందు కూడా దేవుడు ఆనందిస్తాడు. మనకు ఆశీర్వాదం ఉంటుంది, ఆనందము ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క క్రియను అర్థం చేసుకొని అంగీకరించడానికి, భయభక్తులు కలిగి కృప ద్వారా కొనసాగటానికి, మన ప్రవర్తన ద్వారా దేవుని సంతోషపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. దేవుడి వాక్య భాగాన్ని దీవించి ఆస్వాదించనుగాక.